హోప్ టీవీ ప్రేక్షకులకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా అపోస్తులుడైన పౌలు యొక్క జీవితాన్ని గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. రండి, మనము పౌలు చరిత్ర చూడాలనుకున్నప్పుడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము ప్రారంభంలోనే పౌలు యొక్క జీవన విధానం ఎలా ఉంది, అతని అసలు ఉద్యోగం ఏంటిది అనేది మనం గమనించవచ్చు. దీనికంటే ముందు మనం పౌలు యొక్క తల్లిదండ్రుల గురించి మనం స్టడీ చేసినప్పుడు వారు యూదా సాంప్రదాయం కలిగిన తల్లిదండ్రులుగాను, అదేవిధంగా తనను పార్సీయ పద్ధతుల్లో బలంగా పెంచిన తల్లిదండ్రులుగాను మనం చూడవచ్చు. అంటే మోషే న్యాయ విధులు అన్నీ కూడా వారు బాగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే కుటుంబంగా మనం వారి గురించి చరిత్రలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇతను పెరిగిన వాతావరణం ఏమో రోమా సైనికులకు దగ్గరగా పెరుగుతున్న విధానం మనం గమనించవచ్చు. అంటే పౌలు ఎటు వైపు నుంచి చూసినా కానీ అన్ని విధాలుగా ఒక హై ర్యాంకింగ్ పొజిషన్లో తను ఉన్నారు. అంటే ఒక ఉన్నతమైన ధనిక వర్గానికి, అదేవిధంగా మతపరంగా కూడా ఉన్నతమైన వర్గానికి చెందినవాడుగా పౌలు ఉన్నారు. మరి పౌలు ఉద్యోగం ఏమిటి అని మనం గమనించినప్పుడు 9వ అధ్యాయం ప్రారంభంలోనే మనం ఈ విధంగా చూడొచ్చు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఇక్కడ సౌలు పని ఏంటి అని అంటే, యేసుక్రీస్తు పేరిట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించడమే తనకు ప్రాణాధారం అనుకుంటున్నట్టు. అంటే తన జీవితం అంతా కూడా దేనికి సమర్పించుకున్నారు అని అంటే, యేసుక్రీస్తు శిష్యులను, యేసుక్రీస్తు యొక్క అనుచరులను హింసించడమే తనకి ప్రాణాధారం అనుకుంటున్నారు. తన జీవితం ఇంకా దానికోసమే ధారబోయాలనుకుంటున్నారు. హింసనే ఒక ఉద్యోగమే దైవంగాను ఆయన భావిస్తూ ఉన్నారు. అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు, ఎంత కఠినంగా తను జీవిస్తున్నారు, ఎంత భయంకరమైన క్రూరత్వపు ఆలోచనతో తను ఉన్నారు అనేది మనం గమనించవచ్చు. అయితే సౌలుని మనం తప్పుగా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, ఆ సిద్ధాంతంకి వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళందరినీ కూడా చంపాలనుకునే నిర్ణయాన్ని తను ఎంచుకున్నారు. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పే విధానం. సౌలు చాలా స్ట్రిక్ట్గా తను నమ్మిన విశ్వాసాన్ని ఫాలో అవుతూ దానికి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళందరినీ చంపుతూ పోతూ ఉన్నారు. అది గొప్పతనం అని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా మనం అటువంటి వాళ్ళని ఖచ్చితంగా చూడవచ్చు ఈ లోకంలో. వారు నమ్మిన మతపరమైన విశ్వాసాల కోసం ఎదుటి వారిని చంపాలనుకుంటున్న వ్యక్తులను మనం చూస్తున్నాం. లేదంటారా? ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం నిజమని, వాళ్ళ దేవునికి వ్యతిరేకమైన వాళ్ళని చంపటమే వాళ్ళ జీవనాధారం అని, లేదా వాళ్ళ ప్రాణానికి అదొక నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని చేకూర్చేదిగా, లేదా వారి జీవితానికి ఇదే అర్థం అని కూడా భావించి అవసరమైతే వాళ్ళ ప్రాణాలు తెగించి అటువంటి వారిని చంపడానికి తెగిస్తున్న వారు ఈ కాలంలో, ప్రత్యేకంగా ఈ అంత్య దినాల్లో మన ఎదురుగా చాలామంది కనిపిస్తున్నారు. అది ఏ మతం అనేది మనం పేర్లే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మత విశ్వాసాల కోసం పక్కవారిని చంపడం ఇది ఒక దైవ కార్యంగా భావిస్తున్నారు, అదొక పుణ్య కార్యంగా భావిస్తున్నారు. పౌలు కూడా అలాంటి వాడే. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించారు. 3వ వచనం చదువుదామండి. అతను ప్రయాణము చేయుచూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి ఉన్న, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావా అని అతనితో ఒక స్వరము చెప్పుట విన్నారట. దమస్కు మార్గంలో దేవుని దర్శనము సౌలుకు కలిగింది. సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నారు. ఇక్కడ ఈ మాటలు ఎంతో అర్థం దాగి ఉందండి. సౌలు హింసిస్తున్నది ఎవరిని? కేవలం మనుషుల్ని, కేవలం విశ్వాసుల్ని. కానీ ఆ హింస ఎవరికి చేరుతుంది అని అంటే సృష్టికర్త అయిన దేవునికి. సృష్టికర్త అయిన దేవుడు సౌలుని నేరుగా ప్రశ్నిస్తున్నారు. నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నారు. డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సౌల్లో అంత కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు, సౌల్లో ఒక భయం క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నమ్మిన దేవుని కోసం ఇదంతా చేస్తున్నారు, నిజమైన దేవుని కోసమే నేను ఇదంతా చేస్తున్నా అనుకునే ఒక భ్రమలో ఉన్నారు.
కానీ నిజమైన దేవుణ్ణి గుర్తించలేక చివరికి ఆ దేవుణ్ణే నేను హింసిస్తున్నా అని తెలుసుకునేటప్పటికీ సౌలులో అంతా కూడా భయము, కన్ఫ్యూజన్ తోటి నిండిపోయారు. ఆయన ఆ వెలుగును చూడటంతో తన కళ్ళు మూయబడ్డాయి. తనకేం కనిపించట్లేదు. ఇంకా తనకి మరొకరి సహాయం అవసరమైంది. అన్ని రోజులు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి పత్రికలు పంచుతూ ఎవరి గురించి అయినా ఏ సమాచారం తెలిసినా కానీ చంపేస్తూ వాళ్ళని అవసరమైతే యెరూషలేముకు తీసుకొచ్చి మరి వాళ్ళని హింసిస్తున్న సౌలుకి ఈరోజు తనంతట తాను నడవలేని పరిస్థితి, తనంతట తాను ఎటు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. దేవుణ్ణి క్షమాపణ కోరుతూ ఒక మూలక పడి ఉన్నాడు. తనకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియట్లే. దేవుణ్ణి ఏ విధంగా క్షమాపణ అడగాలో కూడా తెలియని పరిస్థితి సౌలుది. ఎందుకంటే దేవుని కోసం అనుకొని దేవుణ్ణే హింసిస్తున్నారు ఆయన. దేవుని కోసం చేస్తున్నా అనుకొని దేవుని ప్రజలను ఆయన హింసించారు కనుక దేవునికి మొరపెట్టడానికి కూడా ఆయన భయపడే పరిస్థితి. ప్రభువా నీవెవడని అడుగగా అతడు ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు చెప్పబడును అని అక్కడ తెలుపబడును అని చెప్తా ఉన్నారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం అంతా వేరండి. ఆయన విధానం వేరు. దేవుడు నేరుగా వచ్చి మాట్లాడితే కానీ ఆయనకు నిజంగా ఆయన హింసిస్తున్నది ఆ దేవుణ్ణి అని కూడా ఆయన తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంతమంది స్టెఫెనును ప్రత్యేకంగా ఆయన దగ్గరుండి రాళ్లతోటి కొట్టించి గర్వంగా ఫీల్ అవుతున్నారు. నేను నా విశ్వాసం కోసం, నా దేవుని కోసం, నా దేవునికి వ్యతిరేకంగా బోధ చేసే అతన్ని చంపా అనుకున్నారు. కానీ స్టెఫెను ప్రార్థనలో సౌలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే స్టెఫెను తనను చంపుతున్న వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా దేవుడు విన్నారేమో. ఈరోజు నిన్ను శోధిస్తున్న వాళ్ళ కోసం, నిన్ను హింసిస్తున్న వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళు మారు మనసు పొందాలని, వారు దేవుని సేవకులుగా, దేవుని విశ్వాసులుగా మారాలని ప్రార్థన చేస్తున్నావా? లేక ఎవరైనా నిన్ను ఒక మాట అంటే కృంగిపోయి కుమిలిపోయి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది రావాలని, వారికి ఏదన్నా సమస్య జరగాలి, వారికి పనిష్మెంట్ వచ్చి ఆ పనిష్మెంట్ ద్వారా వాళ్ళు రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నావా? స్టెఫెన్ అయితే తనను చంపుతున్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేశారు. వాళ్ళందరూ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని వాళ్ళ క్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ సౌలు లేచి పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆయనతో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విన్నారు కానీ ఎవరు అనేది వాళ్ళు చూడలేదు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచి ఆయన ఏమి చూడలేకపోతా ఉన్నారట. అప్పుడు దేవుని దూత మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఆ పట్టణంలోకి వెళ్ళి ఉన్న తర్వాత తనకి ఒక వ్యక్తి వచ్చి సహాయం చేస్తారనేది దేవుని యొక్క ప్రవచనం. ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తారు అతను, ఎప్పుడు నాకు సహాయం చేస్తారు, నా కళ్ళు ఎలా మళ్ళీ తిరిగి నాకు వస్తాయి అనే ఆశతోటి ఆయన ఎదురు చూస్తూ ఉండగా ఒక మంచి సన్నివేశం జరుగుతుందో చూద్దాం. 10వ వచనం చదువుతున్నాను. దమస్కులో అననీయ అను ఒక మనుషుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ అననీయ అనే ఒక వ్యక్తిని దేవుడు సౌలుకు మారు మనసు నిమిత్తము, తిరిగి చూపును ఇచ్చే దాని నిమిత్తము ఏర్పాటు చేసుకున్నారు. ప్రభు దూత మాట్లాడుతూ ఉన్నారు, అననీయ నువ్వు వెళ్ళి సౌలు కోసం ప్రార్థన చేయంటే అననీయకి భయం అయి ఉండొచ్చు నిజంగా. ఎందుకంటే ఆయన పొయ్యి సహాయం చేయాల్సింది ఏంటి అని అంటే, ఎవరికి అనంటే బాగా ఆకలిగా ఎదురు చూస్తున్న సింహంతో పోయి దాని తలని వినట్టు పరిస్థితి. సౌలుకి దూరంగా కనపడకుండా దాక్కోనున్న వాళ్ళనే వెతికి చంపుతూ ఉంటే దేవుడు అననీయాకి ఇచ్చిన పని ఏంటి అని అంటే, వెళ్ళి ఆ సౌలుకే సహాయం చేయమంటున్నారు, ఆ సౌలు గురించి ప్రార్థన చేయమంటున్నారు. అయ్యా నేను ఎట్లా వెళ్ళాలి, నన్ను కనపడడంతో ఆయన నన్ను చంపేస్తాడేమని భయపడతా ఉంటే, లేదు నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పినప్పుడు అననీయ వెళ్ళి ప్రార్థన చేయగానే సౌలుకి ఉన్న కళ్ళకున్న పొరలు విడిపోయినాయి. తను ప్రపంచాన్ని చూసే విధానమంతా మారిపోయింది, తన మనసు మారిపోయింది, తన అలవాట్లు మారిపోయింది, తన ఆలోచన విధానం మారిపోయింది. అన్ని రోజులు దేవుని కోసం ఒకరిని చంపాలనుకున్న వ్యక్తి దేవుని కోసం ఒకరిని నేను కాపాడాలి అనుకుంటున్నారు. అగ్నిలో పడిపోతున్న వారిని లాగినట్టుగా ఒకరిని నేను లాగి కాపాడాలనుకుంటున్నారు. పౌలు విధానమంతా కూడా మారిపోయింది. సౌలా నన్ను హింసిస్తున్నావు ఎందుకు అని అడిగిన ఆ దేవునికి
తన జీవితాన్ని సమర్పించుకున్నారు మన సౌలు గారు. ఇంకా మనం గమనించినప్పుడు 15వ వచనం చదువుతున్నాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని. ఇన్ని రోజులు అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట, రాజుల ఎదుట ఎవరిని? దేవుని క్రైస్తవ విశ్వాసులను తీసుకెళ్ళి హింసించిన సౌలు. అదే సౌలును దేవుడు ఇప్పుడు వాళ్ళ ఎదుటనే తనకి ఒక సువార్థికుడిగా, తనకు ఒక అపోస్తలుడిగా మార్చుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈరోజు దేవుని విశ్వాసాన్ని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఉన్నప్పటికీ కూడా సువార్త ఎందుకు కొనసాగుతుందని ఎప్పుడన్నా ఆలోచించారా? మనం గమనించినప్పుడు దేవుణ్ణి ఎక్కువగా తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు సైతం క్రైస్తవులుగా మారుతున్నారు. దేవుణ్ణి ఎంత గొప్పగా హింసించాలి అని ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళే అంత గొప్ప క్రైస్తవ పరిచారకులుగా, సువార్థికులుగా మారుతున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నదే కాదు, మొదటి నుంచి కూడా ఇదే జరుగుతూ వచ్చింది. రోమ ప్రభుత్వంలోని అధికారులు కానీ, రోమ ప్రభుత్వం సైన్యంలో ఉన్న వాళ్ళు కానీ, మనం ఇంకా చూస్తే కొర్నేలి ఫ్యామిలీ చూడండి. కొర్నేలి ఒక అధికారి, ఆయన కూడా అటువంటి క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలు తను కూడా చేసి ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా కొర్నేలితో పాటుగా అతని కుటుంబస్తులు, ఆ కుటుంబస్తులతో పాటుగా తన బంధువులను కూడా దేవుడు తన సేవకులుగాను, పరిచారకులుగాను మార్చుకొని వారికి పరిశుద్ధాత్మ వరమును కూడా అనుగ్రహించారు. మన దేవుడు నిజంగా చాలా గొప్పవాడండి. ఈరోజు కేవలం క్రైస్తవ కుటుంబాలు మాత్రమే రక్షణలో ఉంటాయి, లేకపోతే తాతల తండ్రుల దగ్గర నుంచి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళే సువార్థికులుగా ఉండాలి, వాళ్ళే ఉంటారు అనుకోవడానికి కూడా అవకాశం లేనే లేదు. దేవుడు తనకి వ్యతిరేకంగా ఉన్న వారిని సైతము తన దాసులుగా చేసుకోగలరు. తనకి సాధనముగా వాడుకోవడానికి పౌలును ఏర్పాటు చేసుకున్నారని ఆ మాట ఎంత చక్కని మాట. దేవుడు ఎటువంటి వారినైనా కానీ ఖచ్చితంగా వాడుకోగలరు. అందుకనే దావీదుతోటి చెప్తా ఉంటారు, నీవు నీ శత్రువులు ఎదుటనే నీకు భోజనము సిద్ధపరుస్తా అని చెప్తున్నారు. చూసారా? ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవునికి శత్రువులుగాను వ్యతిరేకులుగాను ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజమైన దేవుణ్ణి ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళే స్వయంగా తెలుసుకుంటారు. దేవుని దర్శనం వారికి స్వయంగా కలుగుతుంది. కాకపోతే సౌలు కళ్ళు లేకుండా బ్రతికినట్టుగా వారు కూడా ఖచ్చితంగా కొంత పనిష్మెంట్ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. దానికంటే ముందుగానే ఒకవేళ మారు మనసు పొందినట్లయితే ఆ పనిష్మెంట్ కూడా లేకుండా చక్కగా దేవుడు, ఏ నిజమైన సృష్టికర్త, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా తన సన్నిధిలో తన నామం నిమిత్తం మనందరిని కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు 20వ వచనం ఒకసారి చదువుదామండి. 20వ వచనం నుంచి చూద్దాం. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చిన ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొందిరి. యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా అని వాళ్ళు అనుకుంటున్నారట. సౌలు అప్పటిదాకా యేసుక్రీస్తు గురించి ప్రార్థన చేస్తున్నారని తెలిసిన చంపిన వ్యక్తి ఇప్పుడు ఒకటేసారి మారిపోయి యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు అని చెప్తా ఉంటే వింటున్న వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందారట, భయపడుతున్నారు. ఇది నిజమా లేకపోతే మోసం చేస్తున్నాడు అని కన్ఫ్యూజన్. అసలు ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాల. దేవుడు ఒక్క క్షణంలో ఆయనకి మారు మనసును అనుగ్రహించిన, ఆయన మనసు మారిపోయింది, అలా ఆలోచన విధానం మారిపోయింది, అతను చేస్తున్న ఉద్యోగము, జీవన విధానం మొత్తం మారిపోయింది. ఏ దేవుడైతే ఆయన అబద్ధ ప్రవక్త అనుకొని ఆయన్ని సేవిస్తున్న వాళ్ళని అందరిని కూడా చంపుతూ వచ్చాడు, ఆ దేవుడే నిజమైన దేవుడని వాళ్ళకి చెప్తుంటే సమాజ మందిరంలో వింటున్న వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందారట. ఇంకేం జరుగుతుందో చూద్దాం. విని వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల ఎదుగు కొనిపోటుకు ఇక్కడికి కూడా వచ్చాడు అని చెప్పుకుంటున్నారట. ఈయన చెప్పే దాన్ని బట్టి భయం అవుతుంది, నమ్మకం కుదరట్లా. అంటే ఇది కూడా ఒక టెక్నిక్ ఏమో. నిజమైన క్రైస్తవులు ఎవరున్నారంటే లాస్ట్కి
మమ్మల్ని అందరినీ కూడా పట్టుకొని వెళ్ళిపోతారేమో, మమ్మల్ని కూడా శిక్షిస్తారేమో భయపడుతున్నారు ఆయన. ఎందుకంటే అంత కఠినమైన వ్యక్తి ఒక్కసారిగా ఆయన మారిపోయేసరికి ఎవరు కూడా నమ్మలేకపోయారు. చాలా కాలం క్రితం నేను ఒకప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు నా జీవన విధానం అంతా కూడా వేరేలాగా ఉండేది. నా జీవన విధానం అంటే యవనస్తులు చేసే అన్ని రకాలంటే అన్ని రకాల తప్పులు నేను కూడా చేస్తూ వచ్చా. అప్పుడు అది గొప్పతనంగా అనిపించేది. ఆ టైంలో అదంతా అట్లా ఆ జీవితం అది చాలా సరదాగా గొప్పగా అనిపించేది. నేను క్రమంగా దేవుని తన పరిచయ నిమిత్తం నన్ను ఏర్పాటు చేసుకోవడం, దేవునికి నేను ఇంకా దగ్గరగా రావడం, ఒక్కొక్కటిగా నాకున్న చెడు అలవాట్లు అన్నీ కూడా విడిచిపెట్టి నేను సంపూర్ణంగా దేవుని పరిచర్యలో ఉండటం. కొన్ని సంవత్సరాల క్రితం మా కజిన్స్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతూ ఉంటే వెళ్ళాను. అందరూ కజిన్స్ సరదాగా బయటికి వెళ్ళి ఒక వాటర్ ఫాల్ దగ్గర కూర్చొని కొంతసేపు గడిపిన తర్వాత అనుకోకుండా మిగతా కజిన్స్ అందరూ గ్యాదర్ అయ్యి కొంచెం ఆల్కహాల్ ఇదంతా కూడా తీసుకొని వచ్చారు. అందరూ తాగడానికి కూర్చున్నారు. నేను వాళ్ళ మధ్యలో ఉన్నా. వాళ్ళు కొంతసేపు చూసిన తర్వాత ఉన్న కజిన్స్ అందరిలో పెద్దవాడు సడన్గా, నీ జీవితం ఒకప్పుడు ఒకలాగుంది, ఇప్పుడు నీ ఎదురుగా నేను తాగడానికి నాకు నామోషిగా అనిపిస్తూ ఉందన్నారు. నిజంగా నాకు దేవునికి రిప్రజెంటేటివ్గా నేనున్నా అనే ఒక బాధ్యత గుర్తొచ్చింది. దేవుడు నన్ను వాడుకుంటున్నందుకు సంతోషం అనిపించింది. చాలా సంతోషం అనిపించింది ఆ రోజు. అంటే నాలో జరిగిన మార్పుని గుర్తించేలాగా దేవుడు మా కజిన్ బ్రదర్ని ప్రేరేపించారనిపించింది. అంటే అన్ని రోజులు నన్ను ఒక విధానంలో చూసి కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ తర్వాత మేము కలుసుకున్నాం. ఆ సంతోషంలో అందరూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక్కతను మాత్రం, నీ ఎదుట నేను తాగడానికి నాకు నామోషిగా ఉందని ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. నేను వాళ్ళ మధ్య డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో, అందరు నాకంటే పెద్దోళ్ళే, పక్కకు వచ్చేసేది నేను కూడా. అంటే ఒక్కసారిగా వచ్చిన మార్పుని ఎవరు కూడా ఒక్కోసారి అర్థం చేసుకోలేరు, యాక్సెప్ట్ అవ్వలేరు. అన్ని రోజులు దొంగతనం చేసిన వ్యక్తి సడన్గా మారిపోయాడంటే ఎవరు కూడా నమ్మలేరండి. ఒకసారి ఒక యవనస్తుడు నా సంఘంలో బయట బాగా సిగరెట్లు తాగడం ఇట్లాంటి అలవాట్లన్నీ ఉన్నాయి. ఎందుకో మిగతా యూత్ పిల్లలతో పాటు మాతో మినిస్ట్రీకి వచ్చేవాడు అనమాట. అవుట్డోర్ మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు చక్కగా వచ్చి మాతో పాటు మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యేవాడు. చక్కగా చర్చిలు క్లీన్ చేయడం, ఆ చర్చి కాంపౌండ్స్ క్లీన్ చేయడం, బయట సువార్తకి వెళ్ళినప్పుడు ఆయన కూడా లైన్లో నించుని అందరితో చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం, ఇదంతా చక్కగా ఉండేది. చర్చికి మాత్రం వచ్చేవాడు కాదు. ఎందుకంటే తనకి ఆ స్మోకింగ్ హ్యాబిట్ ఒకటి ఉన్నది, చిన్న సమస్యలు ఉన్నాయి తనలో. అందువల్ల ఆయన వచ్చేవాడు కాదు. సడన్గా ఒకరోజు ఫ్రెష్గా స్నానం చేసి చర్చికి వచ్చాడండి. వచ్చి ఎంతో సంతోషంగా లోపలికి వస్తూ ఉంటేనే, మొదటి నుంచి సంఘంలో మందిరంలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన సంఘస్థులు, మంచి విశ్వాసులే వారు. కానీ ఈ అబ్బాయిని చూసి, యవనస్తుని చూసి, నువ్వు సిగరెట్లు తాగుతూ తిరిగేవాడివి కదా, ఇవాళ చర్చికి ఎందుకు వచ్చావని ఒక మాట అన్నారు. ఆ చిన్నవాడికి కొంత అందరి మధ్యలో ఈ మాట అనేసరికి సిగ్గుగా అనిపించి ఇంకా మళ్ళీ చర్చి ముఖం ఎప్పుడు చూడలేతను. అంటే మనం యాక్సెప్ట్ అవ్వలేకపోతూ ఉంటాం. పౌలు విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. తను మారినా కానీ వీళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అక్కడ నేను చెప్పిన ఈ సాక్ష్యంలో, ఈ ఉదాహరణలో ఒక యవ్వనస్తుడు తను మారాడు, కానీ ఆ మార్పుని సంఘస్థులు అంత తొందరగా యాక్సెప్ట్ అవ్వలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు దాన్ని. ఇంకా అతను అదే విధమైన జీవనంలో ఉన్నాడేమో అనుకున్నారు. ఒకవేళ ఆ రోజు సంఘ పెద్దలు అతను వచ్చినందుకు సంతోషంగా అతను ఏమనకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే బాగుండేది. కానీ నువ్వు సిగరెట్లు తాగేవాడివి, చర్చికి ఎలా వచ్చావు ఈరోజు అని అడిగినప్పుడు మిగతా వాళ్ళందరి ముందు నా పరువు పోయిందని చెప్పని ఆ రోజు అతను ఇంకా ఎప్పుడు కూడా చర్చికి రాలేదండి. నేను తర్వాత సంవత్సరం కాలం పాటు ఆ యవనస్తుని చర్చికి తీసుకురావడానికి ప్రయత్నం చేశా, కానీ అవుట్డోర్కి అయితే వచ్చేవాడు, కానీ అవుట్డోర్ మినిస్ట్రీకి, చర్చిలో మాత్రం ఎప్పుడు కూడా అడుగు పెట్టలేదు. మనము సువార్తకి ఆటంకంగా మారకూడదు. సౌలులాగా ఒకటేసారి ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు మన మధ్యలో దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరగటం ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంది. అటువంటి వాళ్ళను కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సరే, ఇంకా మనం ముందుకు వెళ్తే
అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాను. అయితే సౌలు మాత్రం ఈ చిన్నవాడి వలె సిగ్గుపడో బాధపడో వెనక్కి వెళ్ళిపోలేదండి. వెనక్కి వెళ్ళిపోకుండా ఇంకా బలపడి ఆ ఒక్క ఊర్లోనే కాకుండా ఇంక చుట్టుపక్కల ఊర్లలో కూడా యేసే నిజమైన దేవుడు అని చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో పెద్ద కలవరం మొదలైంది. జనాల్లో ఏం జరుగుతుంది, సౌలు వచ్చి సువార్త చేస్తుండట. అందరికీ కూడా కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందని భయం, కలవరం అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఆ టైంలో సౌలు మాత్రం ఆగకుండా నిరభ్యంతరంగా సువార్త గురించి ఇంకా స్పీడ్గా బలంగా చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడేమవుతుంది, వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందికి దింపిరి. ఇన్ని రోజులు యేసుక్రీస్తు సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళని చంపిన సౌలు ఇప్పుడు ఈయనొచ్చి సువార్త చేస్తూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, అయ్యో మాకు ఒక కొత్త మెంబర్ యాడ్ అయ్యారు, ఈయన ద్వారా ఇంకా ఎక్కువ సువార్త జరగవచ్చు అనుకోవట్ల. ప్రీవియస్ మెంబర్, ముందు నుంచి ఉన్న లే మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, సౌలును చంపేయాలనుకుంటున్నారు. కొత్తగా వచ్చిన మారు మనసు పొంది వచ్చిన ఒక విశ్వాసని వీళ్ళు అంగీకరించలేకపోతా ఉన్నారు. అది భయంతోనో లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతోనో అనేది మనమే గమనించుకోవాలి. ఏది ఏమైనా సరే ఒకరు చర్చికి వస్తున్నప్పుడు మనం వారి విశ్వాసాన్ని చంపడానికి ఎప్పటికి కూడా ప్రయత్నం చేయకూడదు. సౌలుని కాపాడడం కోసం ఆయన శిష్యులు కొంతమంది ఆయన గంపలో ఉంచి గోడ అవతలకు పంపేయాల్సిన పరిస్థితి, లేకపోతే ఆ రోజు సౌలును చంపేసేవాళ్ళు కావచ్చు. ఈరోజు ఒకరోజు చావుకు భయపడి పారిపోయిన వాళ్ళే అతను మారి దగ్గరకు వస్తే ఈయన చంపాలనుకుంటున్నారు. మానవ నైజం అది. అవకాశం లేనప్పుడేం పారిపోతూ ఉంటాం, అవకాశం దొరికితే వాళ్ళని మనం అణగదొక్కాలని చూస్తూ ఉంటాం. మానవ నైజం ఇది. క్రైస్తవుల్లో కూడా ఖచ్చితంగా ఈ నైజం ఉంది, కానీ మనం అది తొలగించుకోవాలి. దేవుని నామము నిమిత్తమే మనం ఖచ్చితంగా దేన్నైనా యాక్సెప్ట్ చేయగలగటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా ముందుకు చదువుదామండి. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నం చేసిరు కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని తీసుకొని అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచినను జరిగిందంతా కూడా చెప్పి చేయడం వల్ల మళ్ళీ అతను ఒక మంచి క్రైస్తవుడిగా అపోస్తలుడైన పౌలు కొనసాగడం జరుగుతూ ఉన్నది. బర్నబా అక్కడ సౌలు కోసం నిలబడ్డారు. మనము కూడా సౌలులాగా ఇబ్బంది పడుతున్న వారి కోసం బర్నబా మాదిరిగా మనం నిలబడాలి. అప్పుడే నిజమైన ఒక గొప్ప నికార్సైన దైవ సేవకుడు ఆ వ్యక్తిలో నుంచి బయటికి రాగలరు. ఇది పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ పని. అది సౌలు జీవితంలో వచ్చిన మార్పు మన జీవితాల్లోనూ మన చుట్టుపక్కలలోనూ రావాలని ఆశపడుతున్నాం. అదేవిధంగా అటువంటి మార్పు వచ్చిన వ్యక్తులను బర్నబా మాదిరిగా ఖచ్చితంగా మనం కూడా ఎంకరేజ్ చేయాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను బట్టి మనల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడు పరిశుద్ధుడు యేసయ్య, మీకు వందనాలు నాయన. సౌలు ఏ విధంగా మార్పు చెందారనేది విషయాలు కొన్ని తెలుసుకున్నాం. మేము కూడా ఎన్నో మార్పు చేసుకోవాల్సినవి ఉన్నాయి, మాకు సహాయం చేయమని. అదేవిధంగా ఇప్పుడిప్పుడే నీ గురించి తెలుసుకొని మారు మనసు పొందుకుంటున్న వ్యక్తుల కోసం నిలబడే మంచి శిష్యులుగాను అయా బర్నబా వంటి వారిగాను మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.